హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మిల్ మేకర్ మసాలా. ఎలా తయారు చేద్దామో చూసేద్దామా మరి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి 3 to 4 స్పూన్స్ చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు వేసి వేయించుకోవాలండి. కొంచెం దోరగా వేయించుకోవాలి. అవి ఫ్రై అయ్యే వరకు వేయించుకొని షాజీరా కూడా వేయించుకొని కలుపుతూ వేయించాలండి. కొంచెం వేగాక ఉల్లిపాయలు 1 కప్పు స్లైసెస్గా కోసినవి వేయాలండి. వేసుకొని అవి కూడా నీట్గా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నాను. మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 to 3 స్పూన్స్, చిన్న స్పూన్సే కాబట్టి 2 to 3 స్పూన్స్ వేసుకోవచ్చు. ఫ్రెష్గా దంచిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నీట్గా మిక్స్ చేయండి. మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఎందుకంటే పచ్చివాసన వస్తే కూరకి అంత టేస్ట్ రాదండి. ఆ తర్వాత టొమాటో పేస్ట్ అండి 1 కప్పు. ఏం లేదండి, టొమాటోలు పచ్చివే మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కుక్ చేస్తాం కాబట్టి ఆ పచ్చివాసన టమాటాలో కూడా ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించి కొంచెం మిక్సీ జార్లో వాటర్ పోసేసి వేయించుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ 1.5 స్పూను, పసుపు 1/2 స్పూను, కారం 1.5 స్పూను. మీకు సరిపడా వేసుకోండి. ఉప్పు, కారం అవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను ఈ రెసిపీకి సరిపడేటట్లు నేను కొలతలు చెప్తున్నానండి. ఆ తర్వాత ధనియాల పొడి 1.5 స్పూను వేసి నీట్గా కలుపుకోవాలండి. నీట్గా కలుపుకుంటే మూత పెట్టి చూడండి, ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. అంత బాగా కుక్ చేసుకుంటే మీకు రెసిపీ సూపర్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. సోయా చంక్స్, మిల్ మేకర్ తెలుసు కదండి మీ అందరికీ. సోయా చంక్స్ 2 కప్స్ నేను ముందుగా కొంచెం హాట్ వాటర్లో వేసి డిప్ చేసి తీసానండి. 2 కప్స్ వేసి నీట్గా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. విధంగా నీట్గా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఎముకలకు ఎంతో బలమండి. విటమిన్ పుష్కలంగా దీనిలో లభిస్తుందండి. 1 కప్పు తిన్నా మనకి కర్రీ ఆ రోజుకి సరిపడా మనకి పోషక విలువలు, విటమిన్స్ అన్నీ అందుతాయండి. అది అంత బలాన్ని ఇస్తుందండి మన బాడీకి. ఆ తర్వాత కొంచెం వాటర్, 1 కప్పు వాటర్ వేసి గరం మసాలా 1 స్పూన్ వేసి శుభ్రంగా నీట్గా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ చేసుకోవాలండి. ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ హాట్ వాటర్లో వేసి తీసాను కదా నేను సోయా చంక్స్. సో అందుకే ఎక్కువ టైం పట్టదు. మిక్స్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అయిపోయిందండి, తినడానికి రెడీ. ఒకసారి నేను చపాతీ వేసుకొని సర్వ్ చేసుకున్నాను. మీరు అన్నంలోకైనా ఏ రెసిపీలోకైనా ఇది చాలా బాగుంటుంది. చపాతీ, పూరీలో కూడా బాగుంటుంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.